నెల్లూరు నగర మేయర్ పొట్టూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఛాంబర్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కార్పొరేషన్కు చెందిన తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేటర్లందరితో ఆదివారం మధ్యాహ్నం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి వచ్చి ఆయనతో ఒక అరగంట చర్చలు జరిపి ఆ తర్వాత ఇద్దరు కలిసి నారాయణ క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మేయర్ శ్రవంతిపై ప్రవేశపెట్టనున్న తీర్మానం గురించి వివరించి కార్పొరేటర్ల అభిప్రాయాలు అడిగారు. పలువురు కార్పొరేటర్లు మేయర్ నగర అభివృద్ధి విషయాన్ని పూర్తిగా విస్మరించిందని, బ్రోకర్ల ద్వారా కనెక్షన్లు చేస్తున్నారని చెప్పారు. అధికారులు కూడా బెదిరిస్తూ ఎవరిని ఖాతరు చేయడం లేదని చెప్పారు. గతంలో మేయర్ మరియు భర్త జయవర్ధన్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి మరియు అపార్ట్మెంట్లు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ల విషయంలో చేసిన తప్పుడు పనులకు, ఫోర్జరీలకు తాము తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అక్రమంగా కట్టిన భవనాలకు, అపార్ట్మెంట్లకు ముడుపులు తీసుకుని పర్మిషన్లిచ్చి కార్పొరేషన్కు భారీ స్థాయిలో నష్టం కలిగించారని తెలిపారు. వీటికి తోడు పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చారని చెప్పారు. కార్పొరేషన్లో మేయర్ భర్త అనుచిత ప్రవర్తన, పెత్తనం ఎక్కువైందని, అందువలనే సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. గతంలో 4 టౌన్ ప్లానింగ్ సిబ్బంది అతని వల్లనే సస్పెండ్ అయ్యారని చెప్పారు. అన్ని సమస్యలు విన్న మంత్రి నారాయణ ఎన్నికలకు ముందు నీతిగా, నిజాయితీగా పనిచేసే మేయర్ అవసరమని, నగర పరిపాలన పారదర్శకంగా మరియు నీతివంతంగా చేయగలిగిన వారు కావాలని చెప్పారు. అందువలనే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను పదవి నుంచి దించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు సమావేశంలో ఉన్న కార్పొరేటర్ అందరి వద్ద సంతకాలు సేకరించారు. సోమవారం ఉదయం ఈ అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్కి అందజేయనున్నారు. బహుశా వచ్చే నెల 10 లేదా 11వ తేదీల్లో మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని కార్పొరేటర్లు చెప్పారు. ఆ తర్వాత కొత్త మేయర్ ఎన్నిక కార్యక్రమం అధికారులు ప్రకటించిన ప్రకారం జరుగుతుందని వివరించారు.